మంచిది. మరి ఇంతవరకు కూడా దేవాదేవుని మనం ఆరాధించున్నాం, దేవుని గణపరచున్నాం. మనమందరం కూడా ఉదయకాల సమయం అందు ఈ దిన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి ఇక వేసవి కాలం మొదలైంది, ఇక ఎండలు విపరీతంగా ఉంటా ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ మన దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు, మన సంరక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ యొక్క అరణ్యములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినటువంటి దేవుడు, మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆ దినముందు ఇశ్రాయేలు నడిపించినటువంటి దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా నడిపించగల సమర్థుడు మన దేవుడు గనక మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సన్నిధానమందు, ఆయన యొక్క చేతి నీడలోని గనక మనం రాగలిగితే మరి దేవుడు మనల్ని సంరక్షించువాడై ఉంటూ ఉన్నాడు. ఆయన మన చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. సో అయితే మరి యొక్క 40 దినాలు మరి శిలువ ధ్యానాల సమయంలో మరి మనము దేవుని యొక్క గుణలక్షణాల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఎందుకంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆయన యొక్క లక్షణాలను మనము ధ్యానం చేయగలిగితే ఆ లక్షణాలను ఆయన ఏ రీతిగా బయలుపరుస్తూ ఉన్నాడు కదా. సో దేవుని గురించి మనం తెలుసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనే తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయనే తన్ను తాను తన లక్షణాలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. తన గురించి తాను ఎల్లప్పుడూ కూడా తన బిడలకు ముందుండి వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆయన చూపించుకుంటూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గురించి తన బిడలకు మరుగు చేయుట ఆయనకి ఇష్టం లేనే లేదు. హల్లెలూయా. నేను చాలా గొప్పవాడిని, నా గురించి నీకు తెలియదు అని అనే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఎప్పటికప్పుడు మనకి తన గురించి తాను బయలుపరుచుకుని, నా గురించి నీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టము లేదు. సో ఎప్పటికప్పుడు ఆయన బయలుపరుస్తుంటాడు. సో కనుక ఆ రీతిగా మరి తన యొక్క గుణలక్షణాల గురించి మనము ఆయన బయలుపరిచిన దాని విధానం బట్టి మనం ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో కదా, మనం వాటిని గ్రహిస్తామో, మనం వాటిని తెలుసుకుంటామో, ఆటోమేటిక్గా మన హృదయము ఆయన గురించి ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఆయన గురించి అప్పుడు వరకు మనకున్న భావన, ఆ దేవాది దేవుడు పట్ల మనకున్నటువంటి అభిప్రాయము, ఆయన పట్ల మనకి స్పందన అంతే కూడా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎలా తెలుసుకోవాలంట? రుచి చూచి తెలుసుకోవాలి. అది అందరికీ అందుబాటులో ఉంటా ఉన్నది కనుక దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడో దూరము నుండి నువ్వు చూస్తే సరిపోదు, కానీ నువ్వు ఆయన సన్నిధానముకు వచ్చి రుచి చూసి గనక నువ్వు తెలుసుకున్నట్లయితే అది ఎంత మధురంగా ఉంటుందంటే జుంటె తేనెల కంటే మధురమైనది కదా, వెండి బంగారముల కంటే మిన్న అయినది. దేవుని యొక్క మాటలు, ఆయన గురించినటువంటి ఆ యొక్క లక్షణాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు. సో కనుక ప్రియమైన బిడ్డలారా, మనం గత కొన్ని వారములుగా మనము దేవుని లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి బహుశా మీ అందరికి కూడా ఆ యొక్క తృప్తిని, ఆ యొక్క ఆనందమును, ఆ యొక్క మధురమును మీరు అందరూ కూడా అనుభవిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ దినము మరి వాక్య ధ్యానాంశం నిమిత్తమై మనము దేవుని యొక్క లక్షణంలో అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ఆయన యొక్క పరిశుద్ధతను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. వారు అనగా ఎవరు? దేవదూతలు, శరాపులు. పరలోక రాజ్యమందు
సింహాసనాసీనుడు ఆ దేవాది దేవుని యొక్క సన్నిధానమందు దేవుని చేత, ఆయన మాట చేత సృష్టింపబడినటువంటి దేవదూతలు ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట నిలబడి ఆయనను స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు ఆ యొక్క బాధ్యతలు అప్పగింపబడినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, ఆ యొక్క శరాపులు, ఈ దేవదూతలు ఏం చేస్తున్నారని అంటే, దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయొచ్చు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా ఈ సన్నివేశాన్ని చూస్తా ఉన్నాడు. ఆయనకు దర్శనమందు దేవాది దేవుడు సింహాసనాసీనుడై ఉంటూ ఉన్నాడు, మహిమతో నింపబడి ఉంటూ ఉన్నాడు. గొప్ప వెలుగు, ప్రకాశవంతమైనటువంటి వెలుగు కనబడతా ఉన్నది. అక్కడ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే హీబ్రూ భాషలో, బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ మీరు చూసినట్లయితే 3 సార్లు పలకబడినటువంటి మాట అది ఎంతో శక్తివంతమైనదనే అర్థం. 3 సార్లు పలకబడినటువంటి మాట 3 అనేటువంటి సంఖ్యకు ఎంతో శక్తివంతమైనది అనేది మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో 7 అనేది సంపూర్ణమైనటువంటి సంఖ్య అయితే 3 అనేది శక్తివంతమైనది సంఖ్య. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆ యొక్క 3 సార్లు ఆ యొక్క పలికినటువంటి ఆ యొక్క మాట ఎంతో శక్తివంతం. ఇక్కడ దేవాది దేవదూతలు పరిశుద్ధుడు 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 3 సార్లు వాళ్ళు పలుకుతుండగా ఆ యొక్క శక్తి ఎంత ప్రభావితమైనదో మీరు గమనించగలుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ సన్నివేశాన్ని, ఎప్పుడైతే ఆ యొక్క గాన ప్రతిగానములు వింటూ ఉన్నాడో, ఆ యొక్క యెషయా ఏమైపోతున్నాడన్నా, అక్కడ మనం గమనించినట్లయితే ఆ 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, నేను అనగా యెషయా ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క సన్నివేశాన్ని చూశాడో వెంటనే ఈయన యొక్క పాపం గుర్తొచ్చేసింది. అంత పరిశుద్ధమైనటువంటి ఆ దేవాది దేవుని ఎదుట నేను మురికి గుడ్డల వంటి వాడును అని అనిపిస్తా ఉన్నది. అంత గొప్ప వెలుగు మధ్య నేను ఎంతటి పాపములో జీవిస్తూ ఉన్నాను అనేది నాకు అర్థమవుతుంది అంటున్నాడు యెషయా. ఆయన అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదయ్యానంటే, ఆ పరిశుద్ధత గురించి నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నము చేస్తే చాలు, మనము ఎంత అపరిశుద్ధమైనటువంటి వారమో అర్థమవుతుంది మనకి. అనగా ఆయన యొక్క పరిశుద్ధత అంత గొప్పది. ఇప్పుడు ఎక్కడైనా చాలా నీట్గా, ఇప్పుడు కొన్ని ఆఫీసులకు కానీ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం, మంచి అద్దాల మెడలు, చాలా శుభ్రంగా చాలా నీట్గా ఉంటా ఉంటుంది. అక్కడ మనము అడుగు పెట్టాలంటేనే భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడైనా మన వల్ల అక్కడెక్కడైనా మురికి అంటుతుందేమో కదా, ఎంత జాగ్రత్తగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ముట్టుకోవాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడైనా చిన్న మచ్చబడిపోద్దేమో. ఎందుకని? అది చూడడానికి అంత క్లీన్గా ఉంది, అంత నీట్గా ఉంది. మనం ఎక్కడైనా దాన్ని డిస్టర్బ్ చేస్తామేమో అన్న భావన ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని గురించి, దేవుని యొక్క గుణ లక్షణాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము పరిశుద్ధత అనేటువంటి లక్షణం గురించి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటావో, ఆటోమేటిక్గా ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని పట్ల ఒక తెలియని గౌరవం, భక్తి భావన, వినయ విధేయత,
ఆయన ముందు నిలబడుటకు కానీ, ఆయనను చూడటానికి కానీ, ఆయన పేరు పలకటానికి కానీ నాకు అర్హత లేదే అనేటువంటి ఆలోచన ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మానవ మాత్రులము, అపవిత్రమైనటువంటి పెదవులతో పలికినటువంటి జనుల మధ్య నివసిస్తున్నటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనందన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు అటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ దేవాతి దేవుని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక ఆ దేవుడు ఆ యొక్క గొప్ప లక్షణాన్ని ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయినటువంటి మన దేవుడు ఆ యొక్క త్రిత్వములో ఆ యొక్క ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు ఏ రీతిగా వారు ఆ యొక్క పరిశుద్ధతను బయలుపరుస్తూ ఉన్నారు, ఏ రీతిగా మనకు తండ్రి ద్వారా ప్రజలకు ఏ రీతిగా ఆయన బయలుపరుస్తున్నాడు, కుమారుడు ద్వారా ప్రజలకు ఏ రీతిగా ఆయన బయలుపరిచి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఏ రీతిగా బయలుపరిచి ఉన్నాడు అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి మనము ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. తద్వారా మరి ఆ యొక్క పరిశుద్ధతను తెలుసుకున్నటువంటి వారమై మనము ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని బిడలముగా, ఆయన అనుచరులముగా, ఆయన యొక్క విశ్వాసులముగా మనం ఏ రీతిగా ఉండాలి, ఆ పరిశుద్ధత మనకు ఎటువంటి మేలును మనం చేకూరుస్తుంది, అదే రీతిగా ఏమి మనకు బోధిస్తుంది అనేది ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవాతి దేవుని గురించి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం, అనేక మాటలు కూడా మనము గ్రహిస్తూ ఉంటాం. అయితే తండ్రి అయినటువంటి దేవుని గురించి మనం ఒక్కసారి మనం చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలో బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు. హల్లెలూయా. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. జనులు ఆయన గురించి తెలుసుకున్నటువంటి వారు, ఆయనతో సన్నిహితముగా ఆయనతో సహవాసము చేసినటువంటి వారు తప్పక ప్రతి ఒక్కరూ కూడా చెప్పుతున్నటువంటి మాట, చెప్పదగినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. అంటే ఆయనకు మించి ఇంకేది కూడా లేనే లేదు. ఈ లక్షణాలు ఇవన్నీ కూడా మనం ఏవైతే ధ్యానం చేస్తూ ఉన్నామో ఈ లక్షణాలు మనం గమనించినప్పుడు ఆయన శక్తిని గురించి కానీ, ఆయన జ్ఞానము గురించి కానీ కదా, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రేమేంద్ర బిళ్ళరా, అది ఆయనకు మించినది ఇంకేది కూడా లేదు. ఆ యొక్క లక్షణాన్ని మనం ఇంక దేనితో కూడా మనం పోర్చలేం, ఇంకా దేనితో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇంకా ఏ మనిషి కానీ ఈ సృష్టిలో ఇంకా ఎవ్వరు కూడా అటువంటి లక్షణము, అటువంటి ఉన్నతమైనటువంటి లక్షణము ఎవ్వరు కూడా కలిగి లేనే లేరు. కేవలము అది ఆయనకు మాత్రమే సొంతమై ఉంటా ఉన్నది. పరిశుద్ధత కూడా అంతే, అది కేవలము ఆయనకు మాత్రమే సొంతమై ఉంటా ఉన్నది. ఈ సర్వ సృష్టికి కూడా అతీతుడైనటువంటి ఆ దేవాతి దేవుడు ఆ యొక్క పరిశుద్ధత అనేది, ఆయన కలిగిన పరిశుద్ధత అనేది మనము మరి ఇంకెక్కడ కూడా మనం చూడలేము. ఈ సృష్టిలో మనం ఎక్కడా చూడలేము. ఇంకెవ్వరు కూడా దానిని కొంతలో కొంత అయినప్పటికీ కూడా ఎవ్వరు కలిగి ఉండలేరు. హల్లెలూయా. ఉదాహరణకి మనం చూస్తే హబక్కూ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, హబక్కూ గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన ఎంత పరిశుద్ధుడో అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు. చాలండి. అక్కడ మనం గమనించినట్లయితే నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా అని అంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత ఏదైతే ఉన్నదో ఆయన ఎంత గొప్పవాడంటే, ఎంత గొప్ప పరిశుద్ధుడు అంటే, ఏ చిన్న పాపమునైనప్పటికి కూడా ఆయన చూడలేనంత, అంటే ఆయన కంటికి కనబడదని కాదు, ఆయన సహించలేనంత,
ఆయన సహించలేనంత, ఏ చిన్న పాపమును కూడా ఆయన దరికి చేరలేదు, ఆయన కంటి ముందు నిలువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన దేవాది దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధత అంత ఉన్నతమైనది, అంత పరిపూర్ణమైనది, అంత ప్రశస్తమైనది. మనం చాలాసార్లు మనం బయటికి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా మంచిగా డ్రెస్అప్ అయ్యి కదా, ఎంతో హంగు ఆర్భాటంతో మనం వెళ్తూ ఉంటాం. అబ్బా, మనిషిని చూస్తే ఎంత నీట్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం. ఏదైనా చిన్న మరక పడితే అసలు మనము తట్టుకోలేకుండా ఉంటూ ఉంటాం. అదే ఇంట్లోనో స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కదా. అది మనం మాట్లాడుకునే, మనకు అర్థమయ్యే పరిశుద్ధత, మన గురించి మనం చెప్పుకునే పరిశుద్ధత ఆ రీతిగా ఉంటూ ఉంటుంది. కానీ దేవుని యొక్క పరిశుద్ధత అది కాదండి, అది కానే కాదు. ఆయన యొక్క గుణలక్షణము ఎంత గొప్పదయ్యానంటే, ఆయన కనుదృష్టిలో చిన్న మరక అయినప్పటికీ, అనగా అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది, పాపం అనేటువంటి చిన్న మరక కూడా ఆయన సహించలేడు. ఆయన ముందు నిలువ చాలదు. అందుకే దేవాతి దేవుడు ఆయన ఏ పాపము లేనటువంటి వాడాయన. హల్లెలూయా. మరొక మాట మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. నిన్న రాత్రికాల సమయం ఉందే మనం ఈ మాట గురించి ధ్యానం చేసుకున్నాం కదా. దేవుడు ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయినటువంటి దేవాది దేవుడు. ఆయన ఉన్నత స్థలంలో కూడా ఉండేటువంటి దేవుడు. అట్ ద సేమ్ టైం అంత గొప్ప దేవుడు ఆయన దీనుల దగ్గర కదా, దీనుల పక్షమున, వినయ మనస్కులు వారి పక్షమున, వారి చెంత కూడా, వారి పక్కన కూడా నివసింపదగినటువంటి దేవుడు. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండదగినటువంటి దేవుడు. అయితే ఇప్పుడు మనము ధ్యానం చేసుకున్నటువంటి ఒక అంశము ఏక పరిశుద్ధత గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు నివాస స్థలం ఏంటంట? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు. హల్లెలూయా. ఆయన నివాస స్థలం ఏంటిదంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలం అంట. ఆయన ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది, మహోన్నతమైనది. ప్రేమేందర్ బిడ్డరా, అందుకే మనం గమనించినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మోషే మరి తనకున్నటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఐగుప్తు నుంచి పారిపోయి 40 సంవత్సరాలు ఆయన గొర్రెలు కార్చుకుంటూ కదా, ఆయన ఉంటున్నటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? మండుచున్న పొదల నుంచి మాట్లాడుతున్నాడు కదా. పచ్చటి పొద కానీ అగ్నితో మండిపోతా ఉన్నది. దాంట్లోంచి ఒక స్వరం వినబడతా ఉన్నది, మోషే మోషే ఇక్కడికి రా అన్నప్పుడు మోషే ఎవరని చూస్తున్నప్పుడు, నీ దేవుడు యెహోవా నేనే అయ్యా అని చెప్పి ఆయన దగ్గరికి వెళుతుండగానే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నిలుచున్నటువంటి ఈ స్థలము పరిశుద్ధ స్థలము గనక నీ కాళ్ళకున్న చెప్పులు విప్పి ఇక్కడికి రా. ప్రేమధర్ బిళ్ళరా, ఆ దేవాతి దేవుడు ఆయన నివసించినటువంటి స్థలము పరిశుద్ధమైనది. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని నువ్వు గనక గమనిస్తావో, అంటే మరి దేవుడు ఎక్కడా లేడా? మరి మోషే
దేవునితో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఆయన చెప్పులు విడిచిపెట్టే మాట్లాడా? ప్రియమైన బిడ్డారా, ఎందుకని దేవుడు మోషేకు ఆ మాట చెప్పాడంటే, నీవు మాట్లాడుతున్న నీ దేవుడు ఎవరో నీవు తెలుసుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పులు వేసుకొస్తే ఆయన ఏదో అపవిత్రుడైపోతాడని కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు అనే సంగతి నువ్వు గ్రహించాలి. ఆయన ఎద్దకు వెళ్ళేటప్పుడు అది ఒక డిసిప్లైన్. తద్వారా నీ డిసిప్లైన్ ద్వారా నీవు నేర్చుకునే అంశం ఏంటయ్యానంటే ఆయన పరిశుద్ధుడు అని. నీ డిసిప్లైన్ ద్వారా ఆ పరిశుద్ధమైనటువంటి దేవునికి నీవు ఇచ్చేటువంటి గౌరవం అది. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని పట్ల నీకున్నటువంటి భక్తి భావాన్ని నీ క్రమశిక్షణ తెలియపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం స్కూల్స్కి వెళ్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం? స్కూల్లో ఉన్న డిసిప్లిన్ ఏంటి? టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి, స్కూల్ యూనిఫామ్ అందరు కూడా వేసుకోవాలి కదా, టై కట్టుకోవాలి, షూ మంచిగా పాలిష్ అయి ఉండాలి, నీట్గా రావాలి, ఎగ్జామ్స్ రాయాలి కదా, యాబ్సెంట్ అవ్వకూడదు. ఎందుకని? వీటన్నిటికీ ఏమైనా మార్కులు ఉంటాయా? నువ్వు చెప్పే చదువుకి అన్ని అవసరమా అని అంటే, ఆ చదువు పట్ల నీకు శ్రద్ధ ఉండాలి అంటే, ఆ చదువు పట్ల నీకు గౌరవం ఉండాలి అంటే, ఆ చదువు పట్ల నీకు భక్తి ఉండాలి అని అంటే, ఇవన్నీ తప్పకుండా అవసరమే. అందుకే ఇదివరకు హెడ్ మాస్టర్ని, టీచర్ని చూస్తే అంత దూరం పారిపోయేటువంటి వాళ్ళు. అందుకే చదువు బాగా వచ్చేది. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా డైరెక్ట్గా బుర్రకెక్కేది. ఇప్పుడు అవేమి కూడా లేవు. ఎందుకంటే ఆ యొక్క టీచర్ని పిల్లల ముందే తల్లిదండ్రులే తిడుతున్నారు. ఇంకా పిల్లడికి ఇంకేం గౌరవం ఉంటుంది టీచర్ పట్ల? నా కొడుకుని ఇట్లా అంటావా, పదరా వెళ్ళి మాట్లాడదాం. అసలు ఇప్పుడు వెళ్ళేదాకా ఎక్కడ? ఫోన్లోనే. సో వీడికి ఇక స్కూల్ పట్ల గౌరవం లేదు, టీచర్ పట్ల గౌరవం లేదు, ప్రిన్సిపల్ పట్ల గౌరవము, చదువు పట్ల గౌరవము. అందుకే మొత్తం అంతా. ప్రేమదాని బిళ్ళరా, ఒక్కసారి నీవు నేను కూడా ఆలోచన చేసినట్లయితే, విశ్వాసంగా ఉంటున్నటువంటి నీవు నేను, దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను, మనము పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధానంకు అడుగులు పెడుతున్నటువంటి నీవు నేను, మన క్రమశిక్షణ ఏ రీతిగా ఉన్నది? మనం చర్చికి ఎలా వస్తూ ఉన్నాం? చర్చికి టైంకి ఎందుకు రమ్మంటున్నాం? చర్చిలోనికి వచ్చేటప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టి ఎందుకు రమ్మంటూ ఉన్నాం? దేవునికి సన్నిధిలో నీ ప్రవర్తనను కూడా జాగ్రత్తగా చూసుకోమని ఎందుకంటూ ఉన్నాం? దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ప్రతి క్షణము కూడా అనాలోచితంగా ఉండవద్దు, అజాగ్రత్తగా ఉండవద్దు. నువ్వు పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని ఎందుకు చెబుతూ ఉన్నాం? కారణం పరిశుద్ధ స్థలం. పరిశుద్ధమైన దేవుడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు. కానీ ఇక్కడ నువ్వు నీ హృదయముతో, వినయ మనస్సుతో, భక్తి భావముతో ఆయన కలుసుకోవడానికి వస్తున్నావు. నువ్వు ఇక్కడికి ఆయన బలిపీఠం యొద్దకి ప్రార్థనతోటి, విజ్ఞాపనతోటి, యాచనతోటి, కృతజ్ఞత అర్పణలతోటి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములు బట్టి ఒక సాక్షిగా ఆయన మహిమపరచటానికి స్తుతులతో, నైవేద్యముతో నీ కుటుంబ పక్షమున, నీ సమాజ పక్షమున, నీ జీవితాన్ని బట్టి ఆయన బలిపీఠం ఎదుటికి నువ్వు వస్తూ ఉంటుండగా ఎలా వస్తున్నావు నువ్వు? ప్రియమైన బిడ్డలారా, దేవుడు మోషేతో అంటున్నాడు, నీ చెప్పులను విడిచిపెట్టి రా. ఎందుకంటే నువ్వు కలుసుకుంటున్న దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో, ఎవరి మాట అయితే నువ్వు వినాలనుకుంటున్నావో,
ఆయన మహోన్నతుడు, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివసించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు మనం ఇచ్చే గౌరవం దేనికి ఇస్తామంటే బిల్డింగ్ని చూసి ఇస్తూ ఉంటాం, ప్రజలను చూసిస్తూ ఉంటాం, హంగు ఆర్భాటాలను చూసిస్తూ ఉంటాం. పెద్ద చర్చ్ అనుకోండి, అసలు ఆ చర్చిలో అడుగు పెట్టడానికే మనం భయపడిపోతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, బిల్డింగ్ పరిశుద్ధమైంది కాదు, స్థలం పరిశుద్ధమైంది కాదు, దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత. యాకోబు చెట్టు కింద కలుసుకున్నాడు దేవుణ్ణి కదా. ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు దేవుణ్ణి ఎక్కడ కలుసుకున్నాడు? చెట్టు కింద కలుసుకున్నాడు. ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే ఆ రాత్రికాల సమయమందు దేవునితో కలుసుకున్నాడు ఆయన. దేవదూతలు పైనుంచి కిందకి నిచ్చెన వేసుకుని ఎక్కి దిగుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాడు యాకోబు. వెంటనే పట్టుకున్నాడు, ప్రభువా నువ్వు నన్ను దీవిస్తే గానీ నేను నిన్ను వదిలిపెట్టు, మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ భాగ్యము. వెంటనే అక్కడ ఆయన దేవుణ్ణి కలుసుకున్న స్థలం అని దానికి పేరు పెట్టాడు, అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలులను అర్పించాడు, కృతజ్ఞతార్పణలు అర్పించాడు. నీవు దేవుణ్ణి కలుసుకునే స్థలము దేవుని యొక్క సన్నిధి. ప్రియమైన బిడ్డ, జాగ్రత్త. అందుకే ప్రతి క్రైస్తవుని కూడా క్రమశిక్షణ అవసరం, డిసిప్లిన్ అవసరం. క్రమము లేని క్రైస్తవునికి శ్రమ అంటున్నాడు దేవుడు. ఎందుకంటే క్రమశిక్షణ కనుక లేకపోతే నీలో ఆ భక్తి భావం రాదు. క్రమశిక్షణ లేకపోతే నీలో ఆ దేవుని పట్ల గౌరవం అనేది ఉండదు. నీ క్రమశిక్షణే నువ్వు దేవుని ఎంత గౌరవిస్తున్నావో తెలియపరుస్తుంది. నీ క్రమశిక్షణే దేవుని పట్ల నీ భక్తి భావం కనపరుస్తుంది. నీ క్రమశిక్షణే దేవుణ్ణి కలుసుకోవడానికి ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చావో అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములో సైనికులకు క్రమశిక్షణే మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే అది వాళ్ళలో గర్వాన్ని పెంచదు, వాళ్ళలో భక్తిని పెంచుతుంది. దేశం పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం, దేశం పట్ల వారికి ఉన్నటువంటి భక్తి. నా దేశానికి నేను సేవ చేస్తూ ఉన్నాను, నా దేశాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను. దేశ సరిహద్దు ఏదైతే ఉన్నదో ఆ సరిహద్దు దగ్గర సైనికులు నిలబెట్టి వాళ్ళకి చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ సరిహద్దు గీత ఏదైతే ఉన్నదో ఇది నీ తల్లి యొక్క చీర అంచు. దీన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి అంటే నీ తల్లి యొక్క చీరను ధరించినటువంటి ఆ యొక్క చీరను అంచులాగా నువ్వు కాపాడుకోవాలి. ఎవరైనా శత్రువు దాని మీద అడుగు పెడితే నువ్వు సహించగలుగుతావా? నీ తల్లి మీద, నీ తల్లి చీర మీద ఎవరైనా నువ్వు చేస్తే నువ్వు సహించగలుగుతావా? సైనికులు ఆ రీతిగా వారు అందుకొరకే 24/7 ప్రతి క్షణము, ఏ క్షణమున యుద్ధం వచ్చినా వారు సిద్ధంగా ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సైనికులం మనము. మన క్రైస్తవులంగా మనకు ఆ నిర్లక్ష్యం పనికిరాదు. దేవుడు అందుకే అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏది మన క్రమశిక్షణ? ఆదివారము మనము దేవునికి సన్నిధికి కలుసుకోవడానికి ఆ పరిశుద్ధ స్థలమునకు చేరి వస్తున్న మనకు మన యొక్క క్రమశిక్షణలోనే తెలిసిపోతుంది దేవుని పట్ల నీ ఉద్దేశం ఏంటి అనేది. నిజంగా దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు తెలుసుకున్నావా? ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనే, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి మనుషుల మధ్య నేను నివసించువాడనే. అసలు ఆయన చూడటానికి నాకు అర్హత ఉన్నదా? పద్మాసు దీపమందు యోహాను, భక్తుడు యోహాను ఎప్పుడైతే ఆ దేవాదేవుని చూశాడో ఏమైపోయాడు? చచ్చిన వాని వలె పడిపోయాడంట.
ప్రేమందరూ పిల్లరా, నిజంగా నువ్వు దేవుణ్ణి కలుసుకున్నాడు, నిజంగా నువ్వు దేవుని కలుసుకున్నాడు, దేవుని గురించి నీకు అర్థమైనటువంటి నాడు, ఆయన పరిశుద్ధత గురించి నువ్వు కనుక నిజంగా తెలుసుకుంటే ఆయన సన్నిధానం ముందు నిలబడాలంటే వణికిపోతాం మనం. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఇదంతా ఒత్తిదే, నిజంగా పరిశుద్ధమైన దేవుడు అయితే నువ్వు ఈ వారం అంతా ఎన్ని పాపాలు చేస్తున్నావు? ఏమని అన్నాడు దేవుడు నిన్ను? ఏదో పక్కన వాళ్ళు చూడు, నీకంటే ఘోరమైన పాపి కదా ఆయన, నీకంటే ఘోరమైన పాపి కదా ఆమె చూడు ఎంత సంతోషంగా ఉంది, ఇందులో ఏమీ కూడా లేదు, అంతా నీ భ్రమే అని సాతాను మనల్ని ఏం చేస్తాడంటే దేవుని కంటే కూడా బాగా ఎంకరేజ్ చేయగలుగుతాడు సాతాను. ఎందుకంటే సాతానుకు కూడా వాక్యం తెలుసు కాబట్టి నిన్ను నమ్మేలాగా సగం నిజం చెప్పి సగం అబద్ధం చెప్పి నిన్ను చాలా చక్కగా మ్యానిపులేట్ చేయగలిగినటువంటి సాతాను. ఆ స్వరాన్ని కనుక నువ్వు వింటే దేవునికి దూరం అయిపోతావు. జాగ్రత్త. దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. నువ్వు క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు నీ కనులు అటు ఇటు పోవు. నువ్వు క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆ స్వరాన్ని ఈ స్వరాన్ని నువ్వు వినవు. నీ గురి, నీ లక్ష్యము, నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మీద మాత్రమే ఉంటుంది, దేవుని స్వరం మీద మాత్రమే ఉంటుంది. కనుక అట్టి క్రమశిక్షణతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన బిడ్డరా, నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు. మోషే ఆ రీతిగా చేయగలిగాడు కదా. దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే ఆ రీతిగా విధేయత కలిగి ఉన్నాడు, అటువంటి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. కనుకనే మోషే అన్ని లక్షల మంది జనాంగాన్ని నడిపించగలిగాడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఆ పరిశుద్ధమైన దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆ పరిశుద్ధమైన దేవాది దేవుని ఆయన యొక్క గుణలక్షణం గురించి, ఆ పరిశుద్ధత గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన కలుసుకోవడానికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క క్రమశిక్షణ, నీ యొక్క వినయ విధేయత, నీ యొక్క భక్తి భావము, నీ గౌరవము, దేవునికి నువ్వు ఇచ్చినటువంటి గౌరవము, నువ్వు ఏ రీతిగా ఆయన యొద్దకు వస్తూ ఉన్నావు. బిడ్డలారా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి సౌలు వస్తూ ఉన్నప్పుడు ఆయన ఒట్టి చేతులతో రాలేదు. ఎందుకంటే నేను ప్రవక్త దగ్గరికి వెళ్తూ ఉన్నాను, ఈయన దేవుని యొక్క బిడ్డ, ఆయనతో దేవుడు ఉన్నాడు గనక నేను వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి? వినయ విధేయతతోటి ఆయన గౌరవించేలాగా నేను వెళ్ళాలి. నా ప్రవర్తన ఆ రీతిగా ఉండాలి కదా, నా యొక్క మాట ఆ రీతిగా ఉండాలి, నా చేష్టలు ఆ రీతిగా ఉండాలి. కనుక ఆయన గౌరవించే రీతిగా ఆయన ఒట్టి చేతులతో వెళ్ళలేదు. మనం దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నామంటే, దేవుని కలుసుకోవడానికి మనం వస్తూ ఉన్నామంటే, మనం ఎలాంటి హృదయంతో మనము వస్తూ ఉన్నాం? దైవ దాసునితో మనం మాట్లాడుతున్నామంటే మనం ఏ రీతిగా మనం మాట్లాడుతూ ఉన్నాం? నేటి దినాల్లో దైవ దాసులు అంటే చాలా చులకన అయిపోయింది. దేవుని ఎరుగని బిడ్డల గురించి నేను మాట్లాడటం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. దేవుడే అంటున్నాడు, ప్రభువా మీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించండి. వాళ్ళకి క్షమాపణ ఉంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. కానీ తెలిసి చేస్తున్నటువంటి నీకు నాకు క్షమాపణ లేదు. జాగ్రత్త. వి ఆర్ అకౌంటబుల్. మనం లెక్కలోనికి వస్తాం. దేవుడు ప్రశ్నిస్తాడు నిన్ను, ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు. తెలిసి నువ్వెందుకు తప్పు చేశావు, తెలియక చేసినటువంటి వాడిని తెలియక చేశాడని క్షమించేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకని ఈ మాటలని చెప్తున్నానంటే, మనము కలిగి ఉన్న మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన నివసించినటువంటి స్థలము పరిశుద్ధమైనది. ఆయనతో ఉన్నటువంటి బిడ్డలు పరిశుద్ధులు. అందుకే మనం ఎప్పుడైనప్పుడు కూడా దేవుని యొక్క దాసులు, దేవుని పని చేసేటువంటి వారు, దేవుని బిడ్డలను, వాళ్ళని ఎప్పుడు కూడా మనం జడ్జ్ చేయకూడదు. ఆ పని ఎవరిది? దేవునిది. నీకంటే నాకంటే బాగా ఎక్కువ జడ్జ్ చేస్తాడు ఆయన. మనం కేవలము మాట నూరుకుంటామేమో, ఆయన అయితే సరి చేసేదాకా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు కాబట్టి, ఆయన కింద ఉన్నవారు కాబట్టి.
అయితే మనము దేవుణ్ణి ఏ రీతిగా గౌరవిస్తాం, దేవుని బిడ్డలను కూడా అదే రీతిగా గౌరవించాలి. ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ అన్ని జనులకు, అన్ని రాజులకు అప్పగించాడు. ఎందుకని? వాళ్ళకి పాఠం నేర్పించాలని, వాళ్ళకి బుద్ధి చెప్పాలని. అయితే అట్ ద సేమ్ టైం ఎవరైతే అన్య రాజులు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధము చేశారో, వీళ్ళను పట్టుకున్నాడో, వారిని ఎప్పుడు వదిలిపెట్టలేదు దేవుడు కదా. వాళ్ళ అన్య రాజులు అందరినీ కూడా తుడిచిపెట్టుకుపోయేలాగా నాశనం చేశాడు దేవుడు. ఎందుకంటే నా బిడ్డల జోలికి వచ్చినటువంటి వాడు నా కంటి పాపను తాకినట్టు. దేవుడు ఎంత హీజ్ ఎ జెలస్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, తన బిడ్డలను ఎవరైనా ఏదైనా ఒక్క మాట అన్నా కూడా ఆయన సహించలేడు. నా బిడ్డల్ని నేనే సరి చేసుకోవాలి, నువ్వెవరు నా బిడ్డలు అంటానికి అనే అంత రోషము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధతను ఏ రీతిగా ఆయన కనపరుస్తున్నాడయ్యా అని అంటే, ఆయన మోషేతో మాట్లాడినటువంటి మాటలు మనం గమనించగలుగుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన చోట్ల ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగినటువంటి దేవుడు. ఆయన ఈ సృష్టి అంతటిలో కూడా మనం ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ స్థలాలుగా దీనికంటే కూడా ఉన్నతమైన స్థలం, పరిశుద్ధమైన స్థలంలో ఆయన నివసించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. సో అందుకే ఆయన ఏమంటున్నటువంటి ఒక మాట, లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే, లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవా అగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినమును హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధమైనటువంటి వాడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎలా ఉండాలి పరిశుద్ధులంటే? ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి, విశ్రాంతి దినమును తప్పక ఆచరించండి, నీ పొరుగువారిని ప్రేమించండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండనే. మనము ఏ రీతిగా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి మనం ఎలా పరిశుద్ధంగా ఉండగలుగుతాము అని అంటే, ఆయన యొక్క ఆజ్ఞలను మనము తప్పకుండా పాటించుట ద్వారా. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా, ఎక్కడ కూడా మరువకుండా, విడిచిపెట్టకుండా నువ్వు దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రమశిక్షణ గనక నీలో అలవర్చుకుంటే, ప్రేమైన బిడ్డలారా, మనము కూడా ఆ పరిశుద్ధతలోనికి మనము అంటుకట్టబడతాం. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా ఆ యొక్క క్రమంలోనికి మనం చేర్చబడతాం. ఇప్పుడు మనం పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, మన కంపెనీ లేకపోతే మన ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటూ ఉన్నదో, వాళ్ళు ఏ ఉద్దేశముతో అయితే దాన్ని ప్రారంభించారో, దాని యజమాని ఎవరైతే ఉంటూ ఉన్నాడో ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి తన స్టాఫ్ కానీ తన కంపెనీ కానీ అంతా కూడా ఉండాలని కోరుకుంటాడు. అవునా? దానికి విరుద్ధంగా ఎవరైనా ఉంటే ఏం చేస్తాడు? నిర్దాక్షిణ్యంగా, బాబు నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు, ఎందుకంటే మా ఉద్దేశాలు వేరు, మా యొక్క నిర్ణయాలు వేరు, మా పద్ధతులు వేరు, కనుక ఇక్కడ నీకు స్థలము లేదు, నువ్వు వెళ్ళి ఇంకెక్కడైనా చూసుకొని చక్కగా బయటికి పంపించేస్తారు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన సన్నిధానమందు, ఆయన సహవాసంలో ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? పరిశుద్ధంగా ఉండాలనే కోరుకుంటాడు. అలా లేకుండా నేను ఉంటాను కానీ నీ దగ్గర, కానీ నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఏం చేస్తాడు దేవుడు? డిలీట్ అంటాడు. బాబు నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు,
నువ్వు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ, అయితే చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, ఉంటే లోకంలో ఉండు, లేకపోతే నా దగ్గర ఉండు. అంతేగాని ఇక్కడ ఉండి లోకంలో చేసే పనులు ఇక్కడ నువ్వు చేయడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో బిడ్డలారా, ఈ యొక్క సత్యాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ రీతిగా ఆ యొక్క పరిశుద్ధతను బయలుపరుస్తూ ఉన్నాడు తన ప్రజలకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన యొక్క పరిశుద్ధత గురించి చాలా స్పష్టంగా పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఎవరంట ఆయన? ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు. ప్రేమదేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుని యొక్క పాత్ర కనుక మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మనము గమనించవచ్చు ప్రధాన యాజకులు ఏ రీతిగా ఉన్నారు. మొట్టమొదటి యాజకుడు అహరోను నుంచి చివరి యాజకుడు ఆ యొక్క బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను వరకు కూడా మనం గమనించినట్లయితే వీరి యొక్క పాత్ర, వీరికి ఉన్నటువంటి ఆ యొక్క నిర్ణీత కాలమందు వారి కాలముల ప్రకారము వీరు దేవాలయంలోనికి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజలందరి పక్షమున దేవునికి విజ్ఞాపన చేసేటువంటి బాధ్యత వీరిది. అయితే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినటువంటి ఈ యాజకుడు ఎలా ఉండాలి? నిష్కల్మషమైనటువంటి వాడుగా, నిర్దోషిగా, ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి. అందుకే ఆ యొక్క యాజకుని యొక్క అంగి మనం గమనించినట్లయితే నిలువుటంగి మనం చూస్తూ ఉంటాం. దాని కింద గంటలు కట్టుకుని ఉంటారు కదా. సో వారి నడుముకు తాడు కట్టుకుని, తాడు బయటికి ఉంటుంది. వీరు ఆ యొక్క బలి అర్పించినటువంటి దాని యొక్క రక్తమును తీసుకుని వీరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒకవేళ వీరు గనక అపవిత్రమైనటువంటి వారిగా ఉంటే అక్కడే చనిపోతారు. అప్పుడు మిగతా వారు లోపలికి రాలేరు గనక ఈ తాడు ఏదైతే బయటికి ఉంటుందో ఆ తాడు ద్వారా ఆయన బయటికి లాగుతారు. ప్రియమైన బిడ్డలారా, అయితే అటువంటి యాజక ధర్మంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడైనటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి మనం తెలుసుకోవడానికి కోసమే దేవుడు ఈ యొక్క యాజకులను నియమించాడు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి. యాజకుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు, ఆయన చేసేటువంటి పని ఏంటి అని ప్రజలందరూ కూడా తెలుసుకోవడం కోసం ఈ యొక్క యాజకులను నియమించాడు. అలాగని యాజకులందరూ కూడా పర్ఫెక్ట్ అని కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవులే. దేవుడు వాళ్ళని పరిశుద్ధంగా తీర్చి వాళ్ళని నిలబెట్టాడు. అయితే ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి నిష్కల్మషము లేనే లేదు, ఆయనలో ఎటువంటి పాపము లేనే లేదు. అటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయనకి యాజకుడు ధర్మాన్ని పోషిస్తున్నటువంటి వాడు మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన అక్కడ మనం చూస్తే ఏమంటాడు? పాపులందరిలో పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన 100% మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. మానవ శరీరముతోనే ఈ లోకంలో దిగి వచ్చినాడు. కానీ పాపపు మచ్చ అయినను ఆయనలో లేనే లేదు. పాపులతో ఆయన చేరలేదు, పాపమును ఆయన పంచుకోలేదు. పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు. ఎందుకని? మన పాప భారమంతా ఆయన మీద వేసుకోవడానికి ఆయన ఆ పరిశుద్ధమైనటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఆయన అర్పించినటువంటి ఆ బలి ఏదైతుందో, ఒక్కసారే అర్పించినటువంటి ఆ బలి ఏదైతుందో
దాని ద్వారా మాత్రమే మనందరికీ రక్షణ అనేది కలిగి ఉన్నది. అటోన్మెంట్ అంటాం. ఎట్ వన్ మెట్, ఒక్కసారి మాత్రమే ఆ బలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏటేటా బలులు అర్పిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. వీళ్ళందరూ అర్పించే బలులు దేని కొరకు? వారు పాపాలు ఒప్పుకుని అర్పిస్తూ ఉన్నారు. కానీ ఈ బలులన్నిటి వల్ల దేని వల్ల కూడా రక్షణ అనేది కలగదు. ఎందుకంటే ఈ బలుల్లో, ఈ రక్తములో దేనిలో కూడా పరిశుద్ధత అనేది లేదు. కానీ దాన్ని అర్థం చేసుకోవడం కోసం దేవుడు ఆ ప్రక్రియను పెట్టాడు. అందుకే బలి అర్పించడానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క యాజకుడు దాన్ని పరిశీలన చేస్తాడు. అది ఏ రీతిగా ఉన్నది, దానిలో ఏమైనా మచ్చ అయితే ఏమైనా ఉన్నదా, దానికి ఏమైనా రోగం ఏమైనా ఉందా. సో ఆ యొక్క బలి అనేది పర్ఫెక్ట్గా ఉండటం కొరకు దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అప్పుడు దాన్ని బలి అర్పిస్తారు. ఇది దేనికి సూచన? ఏ మచ్చ కూడా, కలంకము కూడా లేని గొప్ప పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలికి సూచన ఇది. హల్లెలూయా. ఆయన గొప్ప పరిశుద్ధుడు గనక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, అమ్మా జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే యోహాను భక్తుడు దర్శనమందు ఆయన చూశాడో పరలోక రాజ్యంలో, వెంటనే ఆయన ఏమైపోయాడంట? చచ్చిన వాని వలె పడిపోయాడంట. అప్పుడు దేవాతి దేవుడు ఈయన చేయి పట్టుకుని పైకి లేపి, నువ్వు భయపడవద్దు కదా, మొదటి వాడను కడపటి వాడను నేనే, జీవించువాడను, యుగయుగములు జీవించువాడను నేను. బహుశా శిష్యులందరూ కూడా అనుకుండవచ్చు, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు, తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయి ఇంకా ఆయన మేము ఇంకెప్పుడు కూడా చూడమేమో అనుకుని ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా ఆయన చూడగానే యోహాను భక్తుడు చచ్చిన వాని వలె పడిపోయాడు. ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు, నాయనా నేను మొదటి కడపటి వాడిని, నాకు ఆది అంతము లేదు, నేనే ఆది నేనే అంతము, యుగయుగములు జీవించువాడనై ఉన్నాను. హల్లెలూయా. గొప్పది. ఆ పరిశుద్ధను చూసి తట్టుకోలేకపోయాడు. అదే రీతిగా సంఘముతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూస్తే, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవులు కలిగి సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిచయం చేస్తున్న ప్రతిసారి కూడా ఆయన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని పరిచయం చేయబడతా ఉన్నది. ప్రియవందనం బిడ్డరా, ఆయనకున్న గొప్ప లక్షణం అది. అయితే ఆయన యొక్క జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క మరణములో ఆయన అర్పించినటువంటి బలిలో పరిశుద్ధమైనటువంటి బలిగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు, ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉంటూ ఉన్నాడు. ఆయన పరిపాలన అంతా కూడా పరిశుద్ధమైనటువంటి పరిపాలన ఆయన మనకు అందించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు బిడ్డరా, అంత గొప్ప దేవాది దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిశుద్ధతను తన బిడ్డలకు, తన ప్రజలకు ఆయన ఈ రీతిగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన జీవితం ద్వారా బయలుపరిచాడు ఆయన పరిశుద్ధతను, ఆయన మరణము ద్వారా బయలుపరిచాడు ఆయన పరిశుద్ధతను. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు, పరిపాలించబోతూ ఉన్నాడు. ఆ పరిపాలన అంతా కూడా పరిశుద్ధమైనదిగా ఉండబోతుందని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరచబడతా ఉన్నాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ భూమి మీద పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులను తీసుకుని ఆ యొక్క రూపాంతరం కొండ మీదకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేస్తుండగా ఆయన రూపాంతరం చెందినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆ వెలుగును చూసి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా
వీళ్ళు ముగ్గురు కూడా తట్టుకోలేకపోయారు కదా. వీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆయన పరిశుద్ధతను చూసి. ఎందుకంటే అప్పటి వరకు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి మనిషిని మాత్రమే వీళ్ళు చూస్తున్నారు, కానీ ఆయన 100% మానవత్వం కలిగినటువంటి వాడు. కానీ అట్ ద సేమ్ టైం ఆయన 100% దైవత్వం కలిగినటువంటి వాడు. ఆ దైవికమైనటువంటి లక్షణం పరిశుద్ధత అనేది ఆయనలో ఉన్నది. అది ఎప్పుడైతే వీరు చూశారో వీరు తట్టుకోలేకపోయారు కదా. వీరు వెంటనే అంటున్నాడు, ప్రభువా ఇక్కడ మనం ఏం చేద్దాము, పర్ణశాల కట్టేద్దాం, ఇక నిన్ను ఇప్పుడు వరకు ఎవరు కూడా ఇలాగా చూడలేదు నాయన. సో కాబట్టి ఇక్కడ ఒక పర్ణశాల కట్టేసి ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. నువ్వు అలా ఆ యొక్క పరిశుద్ధను ఒక్కసారి కనుక చూపించావు అనుకో, అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ప్రభువారు అంటున్నారు, మరి పిచ్చులారా, నేను వచ్చింది నా పరిశుద్ధను మీకు చూపించడానికి కాదు, ఈ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించుట కొరకు నేను వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమందరం బిడ్డలారా, ఆ దేవాతి దేవుడు గొప్ప పరిశుద్ధిగా. మూడవది మనం కనుక గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పేరులోనే ఉంది కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి మనం చూద్దామా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అంటే అది కలిసి ఉన్నాయి కదా, మొత్తం 4 నుంచి పెద్ద కలిసి ఉన్నాయి. చివరి భాగంలో చదవండి. యేసుక్రీస్తు దగ్గర నుంచి చదవండి, చివరి లాస్ట్లో. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రమాణంతో నిరూపింపబడెను. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ చెబుతూ ఉన్నప్పుడు, అయ్యా ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాను, అయితే దేవుడు ఆదరణకర్తను మీకు పంపించబోతూ ఉన్నాడు. ఆయన మీతో పాటు ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు, మీకు శక్తి చేత నింపుతాడు. ఆత్మదేవుడు వారితో పాటు ఉంటుండగా ఈ ఆత్మ ఎటువంటి ఆత్మ అంట? పరిశుద్ధమైనటువంటి ఆత్మ. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మ, ఆ పరిశుద్ధత ఏ రీతిగా ఆయన తన ప్రజలకు కనపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు అంటే, ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు ఆయన మృతుల్లో నుండి లేపబడినటువంటి వాడు, పునరుద్ధానములైనటువంటి దేవాది దేవుడు. ఆ యొక్క పెంతెకొస్తు దినమందు ఆ యొక్క శిష్యుల మీద అందరికీ కూడా ఆ యొక్క ఆత్మ చేత వారు నింపబడినప్పుడు వారు భాషతో మాట్లాడడము ప్రారంభించారు. వారిలో ఉన్న పిరికితనము పోయింది కదా. దేవునికి ఆత్మ చేత, శక్తి చేత, బలము చేత, వాక్కు చేత వారు నింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ ఎటువంటిదంటే అగ్ని వంటిది. పరిశుద్ధాత్మ అగ్ని వంటిది. అందుకే ఆ యొక్క శిష్యులందరి మీద, అది మా సంఘములో ఆ యొక్క ఆత్మ చేత వారు నింపబడినప్పుడు వారి తలల మీద ఆ యొక్క అగ్ని వంటి 2 నాలుకలు విభజింపబడినటువంటి ఆ యొక్క స్థితిని వాళ్ళందరూ కూడా చూడగలిగారు. అగ్ని వంటిది. అగ్ని ఏ రీతిగా అయితే అగ్నితో కాల్చబడినప్పుడు అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా కాలిపోతాయో, కేవలం ప్యూరిటీ మాత్రమే పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనదిగా మార్చబడుతుందో, దేవుని యొక్క పరిశుద్ధత కూడా అంతే. ఆ యొక్క ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో ఆ పరిశుద్ధత ఏం చేస్తుందంటే సమస్తమైనటువంటి ఆ యొక్క మలినాన్ని, సమస్తమైనటువంటి పాపాన్ని కాల్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధానమందు ఆయన యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆత్మాభిషేకము చేత నింపబడినప్పుడు అక్కడ ఎటువంటి పాపము కూడా నిలవలేదు. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునితో ఆటలు ఆడవద్దు అని చెప్పిన మాట. అందుకోసకే మనం గమనించినట్లయితే పేతురు దగ్గరికి అననీయ సఫీరాలు వచ్చినప్పుడు ఆదిమ సంఘములో వారందరూ కూడా ఏమనుకున్నారు? వారు కలిగి ఉన్నదంతా కూడా సమిష్టిగా తీసుకువచ్చి సంఘంలో పెట్టి దాన్ని బట్టి పరిచర్య
చేద్దాం అనుకున్నారు. ఆ రీతిగా అందరు కూడా తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. అయితే అననీయ సఫీరులు వచ్చినప్పుడు వారు కొంత భాగాన్ని దాచుకుని కొంత మాత్రం తీసుకొచ్చి పెట్టారు. పేతురు అంటున్నాడు, అయ్యా ఇదేనా మొత్తం అంతా కూడా? వాళ్ళు అంటున్నారు, అవును ఇదే, మొత్తం అంతా కూడా ఇదే. నువ్వు మర్చిపోయావేమో, దేవునికి ఆత్మ నిన్ను చూడట్లేదా? నువ్వు మర్చిపోయావేమో, దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు అనే సంగతి. ఆ యొక్క ఆత్మ దిగి రాగానే అక్కడే చనిపోయినట్లుగా మనము చూస్తాం. తన భార్య కూడా వచ్చి అదే మాట అంటాం. పేతురు అంటాడు, ఇగో నీ భర్త మోసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఇంకా మార్గంలోనే ఉన్నారు, ఈ వాకిట్నే ఉన్నారు, ఇంకా నువ్వు కూడా బయలుదేరు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానమందు దేవునితో మనం ఎప్పుడు కూడా చెలగాటం ఆడకూడదు. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మ ఎంత పరిశుద్ధమైనదంటే అది అగ్ని వంటిది, దహించు అగ్ని వంటిది. మామూలు అగ్ని కూడా కాదు, దహించు అగ్ని. మనం అమెరికాలో చూసాం కదా, ఆ యొక్క అగ్ని అది మామూలు మంటలు వచ్చేది కాదు. ఎందుకంటే దానికి గాలి తోడయింది. ఆ గాలితో విపరీతమైన వేగవంతమైనటువంటి ఆ గాలికి ఈ యొక్క బలమైనటువంటి అగ్ని ఎలా వెళ్ళిపోతుందంటే సెకండ్స్లో కిలోమీటర్లు మొత్తం కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ మధ్యలో చెట్లు కానీ, ఇల్లు కానీ, కార్లు కానీ ఏ ఉన్నా కూడా బూడిదైపోకుండా వెళ్ళిపోయినాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఎంత పరిశుద్ధమైనదంటే అది దహించు అగ్ని వంటిది. దాని ఎదుట ఎటువంటి పాపము కూడా నిలవలేదు, కాల్చివేయబడుతుంది. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడతామో మనలో ఉన్న సమస్తమైనటువంటి మలినపు పాపపు మలినపులు అన్నీ కూడా కాల్చివేయబడతాయి. అందుకే దేవుని సన్నిధానంకు మనం చేరి వచ్చినప్పుడు దేవునికి ఆత్మచేత నింపబడుట కొరకు ఆ యొక్క ఆత్మచేత నింపుమయ్యాలని మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే రక్షింపబడతామో, ఆ దేవాదేవుని నువ్వు అంగీకరిస్తావో, ఆ క్షణమందే నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. అది నీ యొక్క ఆత్మీయ మేలుల కొరకు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుట కొరకు దేవుడు తన యొక్క ఆత్మచేత నిన్ను నింపుతాడు. అయితే రెండవది, మనము దేవుని పని మీద మనం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కార్యాలు మనం జరిగించాలి అంటే దేవుని యొక్క అడిషనల్ ఆత్మ అనేది మనకు అవసరమై ఉంటా ఉన్నది. అందుకే నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోవడం అంటే నార్మల్గా జనులందరి మధ్య నీళ్ళలో మునిగి లేచి రావచ్చు. అది కేవలం మనుషులు ఎదుట మాత్రమే, మనుషులకు తెలిసిన బాప్తిసం మాత్రమే. మనుషులందరూ అనుకుంటూ అయ్యో ఈ బిడ్డ రక్షింపబడ్డాడు అని. కానీ ఆ మనిషిలో ఇంకా పాపపు మలినాలు ఉండవచ్చు. అవి ఎప్పుడు పోతాయి అంటే ఎప్పుడైతే నువ్వు ఆ దేవాది దేవుణ్ణి, ఆయన యొక్క పరిశుద్ధతను నీవు నమ్మి విశ్వసించి ఆయనను స్వీకరించి నీ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తావో, ఆ క్షణమందు జరిగినటువంటి ప్రక్రియ ఏంటయ్యానంటే దేవునికి ఆత్మచేతను నింపబడతావు. ఆ ఆత్మతో నీవు బాప్తిసం పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువారు, బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి అదే అంటాడు, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితో, పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసము ఇస్తున్నాడు. యేసుక్రీస్తును నమ్మి విశ్వసించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆత్మలో బాప్తిసం తీసుకుంటారు. దానికి సూచనగా మనం నీళ్ళలో బాప్తిసము తీసుకుంటూ ఉన్నాం. కానీ జరగాల్సిన మొట్టమొదటి క్రియ ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నీళ్ళలోంచి బయటికి రాగానే ఆకాశము రెండుగా చీలి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చి ఉన్నాడు. తండ్రి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉన్నత స్థలంలో, పరిశుద్ధ స్థలంలో నివసించినటువంటి దేవుడు. ఆయన కలుసుకోవడానికి వచ్చినటువంటి నీవు అంతే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వంటి పరిశుద్ధం మనలో లేదు, కానీ
ఆ పరిశుద్ధుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మనము వినయ విధేయతలతోటి, భయభక్తితోటి, క్రమశిక్షణ కలిగినటువంటి వారముగా, ఆయన ఆజ్ఞలు పాటించే వారముగా మనం ఆయన చెంతకు రావాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన తన శిలువ యాగము ద్వారా ఆయన మనకు కనపరిచి ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన బలియాగము ద్వారానే ఈరోజు నీవు నేను కూడా ఆయన సన్నిధానమందు మనం నిలవబడి ఈ రీతిగా మనం ఇంత ధైర్యంగా అబ్బా తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. లేదంటే ఒకప్పుడు మోషే ఆయన ముందు నిలవబడడానికే వణికిపోయినటువంటి వాడు. ఒకప్పుడు ప్రధాన యాజకులు ఆ యొక్క దేవునికి సన్నిధానమందులోనికి, పరిశుద్ధ స్థలంలోనికి వారికి అయోగ్యత వలన, అవివేకం వలన నిలవబడితే అక్కడ చచ్చిన వారు పడిపోయినటువంటి వారు. ఈరోజు మనము ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన సన్నిధానమందు ఇంత ధైర్యంగా మనం కూర్చుని మనం నిలబడగలుగుతున్నామంటే, దేవునితో మాట్లాడగలుగుతున్నామంటే కారణము ఆయన పరిశుద్ధత. నా పక్షమున ఆయన నిలబడుతున్నాడు. ఆ పరిశుద్ధతను బట్టి మనము గాయపడకుండా, మనము చచ్చిపోకుండా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో నిలబడి ఆయన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని మారుస్తూ దేవుని ఎదుట ఆయనకు స్నేహితులముగా, ఆయన బిడలముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా మనల్ని చేసి తండ్రి ఎదుట నిలబెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అది ఆయన పరిశుద్ధత. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ కార్యము జరిగిస్తూ ఉన్నాడు. మనల్ని పరిశుద్ధపరచుటలో ఆ యొక్క అగ్ని వంటి ఆ దేవాతి దేవుడు మనలో ఉన్న ప్రతి మలినాన్ని కడిగి వేస్తున్నాడు, కాల్చి వేస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, కనుక అట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడిని నీవు ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అంత గొప్ప పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ కోసము తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మానవ శరీరములో నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నువ్వు ఆయనను ఎంత నిర్లక్ష్యము చేసినా, ఆయనను ఎంత అవమానించినా, ఆయన ఎంత అసహించుకున్నా మౌనముగా భరిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు గనక. నీకు అర్థము కాక అవివేకముతో నిత్య నరకాగ్నిలో పడబోయబడుతున్నటువంటి నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి నీ అవివేకముతో, అజ్ఞానముతో నువ్వు ఆయన తోసిపుస్తున్నప్పటికీ కూడా స్టిల్ నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, ఈ బిడ్డ తెలియక చేస్తున్నాడని నువ్వు ఎన్ని అవమానించినప్పటికీ, నువ్వు ఇంకా ఆయనకు శత్రువులుగా ఉన్నప్పటికీ, ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. ఇకనైనా ఈసారైనా ఆయన వైపు చూస్తావని మరొక అవకాశాన్ని దేవునికి ఇస్తూనే ఉన్నాడు. తన కృపను నీ ఎడల విస్తరింపచేస్తూ ఉన్నాడు. దయచేసి ఆ కృపను అలుసుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ముందు నీవు నేను ఏమాత్రం కూడా నిలవలేము. ఆ పరలోక రాజ్యం మనం చేరాలి అంటే, ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం అడుగు పెట్టాలంటే, ఈ పాపపు లోకంలో జన్మించిన మనము, ఈ పాపపు లోకంలో జీవిస్తున్న మనము, ఈ పాపపు మనిలములతో మనము ఆయన సన్నిధానం ముందు మనం అడుగు పెట్టలేము. దానికి మనకు కావాల్సిన సహాయము ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడే. ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు మనల్ని పరిశుద్ధులుగా మార్చటానికి. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ పరిశుద్ధమైన దేవుని మాటలు అజాగ్రత్తగా తీసుకుంటున్నావా? ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధానమునకు అడుగు పెడుతున్న నీవు ఎంత నిర్లక్ష్యంతో నువ్వు ఉంటున్నావు? సమయం మించిపోతా ఉన్నది. నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, దేవుడు నిన్ను సరి చేయాలని ఆశపడుతుంటగా ఆయనకు నువ్వు విధేయత చూపించి ఆయనకు నువ్వు సహకరించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? దేవునికి రాకడ ఏ క్షణమైనా రావచ్చు. ఉన్న ఈ సమయాన్ని గనక మనము సద్వినియోగం చేసుకోలేకపోతే రేపటి దినమందు నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. సమయం మించిపోయిన తర్వాత, కృపాకాలము గడిచిపోయిన తర్వాత, తలుపులు మూయబడిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఏ లాభము లేదు. అతను తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే
ప్రార్థన చేసుకుందాం. దేవుని ఒక మాట మనం అడుగుదాం. ప్రభువా, నీ పరిశుద్ధతను మేము తెలుసుకుంటున్నప్పుడు, నీ పరిశుద్ధతను మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజముగా మేము ఎంత ఘోరమైనటువంటి పాపులమో మాకు అర్థమవుతుంది నాయన. మేము ఎంత అవివేకంగా జీవిస్తున్నామో మాకు అర్థమవుతుంది ప్రభువా. మేము ఎంత నిర్లక్ష్యముగా నిన్ను చూస్తున్నామో మాకు అర్థమవుతుంది తండ్రి. దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా. మాలో అట్టి క్రమశిక్షణ దయచేయండి, మాలో అట్టి వినయము దయచేయండి, మాలో అట్టి భక్తి భావము దయచేయండి, అటు హృదయాన్ని అటు మనస్సును మాకు నేర్పించండి ప్రభువా. నాయనా, ఆ పరిశుద్ధమైన స్థలంలో నీతో కలిసి మేము జీవించాలనేది మా ఆశ. ఆ ఉన్నత స్థలముల్లో ప్రభువా నీతో యుగయుగములు గడపాలనేది మా తపన, ప్రయాస తండ్రి. ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ఆ యొక్క అద్భుతమును మేము సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా పడడానికి మేము సిద్ధము తండ్రి. ప్రభువా, నీ అగ్ని చేత నీ ఆత్మచేత మమ్మల్ని నింపు నాయన. నీవు మా కొరకు చేసిన గొప్ప త్యాగమును నేను మేము స్మరించుకుంటుండగా ప్రభువా, మాకు ఇవ్వబడిన ఈ గొప్ప కృపాకాలమును మేము సద్వినియోగము చేసుకునేందుకు సహాయం దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని ప్రభువా, అట్టి పరిశుద్ధిలోనికి మేము నాయన మార్చబడినట్లుగా, మీరు పరిశుద్ధులు కనుక మీ బిడలమై ఉన్న మేము పరిశుద్ధులంగా ఉండుటకై నీ వాక్యాన్ని అనుసరించి నీ వాక్యానికి లోబడి జీవించే వారంగా నాయన నీ సన్నిధానముకు వస్తున్న మేము నాయన ఇదిగో తండ్రి అట్టి భక్తి శ్రద్ధలతోటి వచ్చినట్లుగా, స్తుతి నైవేద్యముతో మీకు మీ సన్నిధానముకు చేరునట్లుగా, కృతజ్ఞతార్పణతో ప్రభా మా జీవితాలను మీకు సమర్పించినట్లుగా సహాయము దయచేయండి. మీరు మాకిచ్చిన ఈ గొప్ప స్థితికై వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము నాయన. ఇంతటి ఘోరమైన పాపలో మేము ప్రభా నీ సన్నిధానము నిలబడి మీతో మాట్లాడడానికి మీరు మాకు ఇచ్చిన అర్హతకు మేము ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలము ప్రభువా. మేము జీవించినంత కాలము నాయన మీ బిడలముగా నాయన ఎదుగుతాడు మీ కొరకు పనిచేసే వారముగా, మీకు సాక్షిగా నాయన మా కష్టము మా బలము చెమటోర్చి ప్రభా ఇదిగో తండ్రి మిమ్మల్ని మహింపరచడానికి, మీ రాజ్య సువార్తను వ్యాపింప చేయడానికి ప్రభా గౌరవముతో నీకు వందనాలు ఆయన మహిమ ప్రభావం నీకు అర్పించడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. ఈ జీవితము నీది, ఈ కుటుంబము నీది ఆయన, మాకున్న సమస్తము కూడా నీవి నాయన. ప్రభా నిన్ను మహింపరచాలంటే, నిన్ను గౌరవించాలంటే, నిన్ను ఘనపరచాలంటే ఏమిచ్చినప్పటికీ ఏమి అర్పించినప్పటికీ తక్కువే. ఎందుకంటే మేము నిమిత్త మాత్రులమయ్యా. పాపములో పుట్టి పాపంలో పెరుగుతున్నటువంటి వారు, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వారమయ్యా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అందుకే నా విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధానంకి వస్తూ ఉన్నా. ఇదిగో నాకున్న సమస్తమును నీకు అర్పిస్తూ ఉన్నానయ్యా. నేనెప్పుడు కూడా ఒట్టి చేతులతో రాకుండా నీ సన్నిధానం అందుకు నేను వస్తున్నప్పుడు సిద్ధపడి రావడానికి సహాయం దయచేయండి. నీ బలిపీఠం ఎదుట మోకరిస్తుండగా ప్రభా నా మనస్సును నా హృదయమును కడుక్కొని భయముతోను వణుకుతోను పరిశుద్ధమైన దేవునికి సముఖమునందు నేను నిలిచున్నాను. నేను కనులెత్తి నీ వైపు చూడటానికైనా నాకు అర్హత లేదని నీ సన్నిధానం సాష్టాంగపడటానికి సహాయం దయచేయండి ప్రభా. నీ సముఖమునందు ఏ చిన్న మచ్చ అయినను డాగైనను ఉండనేరదు ప్రభువా. తండ్రి ఇట్టి పరిశుద్ధమైన స్థలములో, ఇట్టి పరిశుద్ధమైన సన్నిధానములో సంఘముగా సహవాసముగా చేరి రావటానికి నీ బిడలముగా
ఒక సజీవమైన రాళ్ళుగా నీ రాజ్యములో ప్రభా మీతో కలిసి నీ సిలువను ఎత్తుకుని నడిచేటువంటి వారముగా, నీ పరిచర్యలో పాలిభాగస్థులముగా, నీ స్నేహితులముగా, నీ బిడలుగా, నీ వారసులుగా ఉండుటకు మీరు చూపించిన కృప, మీరిచ్చిన ఈ అవకాశం ఎనలేనిది తండ్రి, ఊహించలేనిదయ్యా. అది తలుచుకుంటేనే మా రోమాలు నిక్కబడుస్తూ ఉన్నాయి, మా గుండె వేగంగా కొట్టుకుంటుంది. తట్టుకోలేమయ్యా ఇంత గొప్ప ప్రేమను, తట్టుకోలేము నాయన ఇంత గొప్ప ఆధిక్యతను. కన్నీటితో ఈ పాదాల చెంతకొస్తూ ఉన్నా. విలువలేని జీవితమునకు విలువను అనుగ్రహించినట్టు నీవు, ఈ జీవితం నీది ప్రభువా. నాకున్న సమస్తము నీవే తండ్రి. నీ కృపను విస్తరింపచేయండి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, అట్టి పరిశుద్ధతలోనికి మమ్మల్ని మలచండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ శరీరముతో సజీవ యాగముగా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. బండలాంటి హృదయాన్ని, రాతి గుండె లాంటి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయం మాకు అనుగ్రహించు ప్రభు. మాలో ఉన్న అతిక్రమములు, మాలో ఉన్న అపరాధములు, మాలో ఉన్న దోషములను కడిగివేయమడుగుతున్నా. మాకున్న మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు పద్ధతులను మలచండి. వినయ విధేయతలు మాకు అనుగ్రహించండి, సాత్వికమును మాకు దయచేయండి, నీకు లోబడే స్థితిని మాకు దయచేయండి ప్రభు. నీ సన్నిధిలో భయముతో వణుకుతో నిన్ను ఆరాధించే స్థితి మాకు దయచేయండి. మా నోటి వెంట మీ స్తుతిని ఉంచమని అడుగుతూ, మా చేతి పనులు నాయనా నీ రాజ్యాన్ని కట్టేవిగా ఉండడానికి సహాయం దయచేయండి. మా పాదములు మీ మార్గములలో పరిగెత్తేవిగా సహాయం దయచేయండి. మీ ఆజ్ఞల వెంట పరిగెత్తేవిగా సహాయం దయచేయండి. మా హృదయం అంతా కూడా నీ ఆలయముగా చేసుకుని నీ ఆత్మతో సంపూర్ణంగా నింపబడడానికి సహాయం దయచేయండి. మేము మీ సన్నిధి నుంచి తొలగిపోకుండా మాకున్న సమయమంతయు నాయన మీ సన్నిధానంలో గడిపే స్థితి దయచేయండి. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము గనక మాకున్న ప్రతి క్షణము నాయన నీ ప్రసన్న వదనములో నివసించినట్లుగా అట్టి కృపను మాకు దయచేయమడుగుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అట్టి కృప దయచేయండి. ప్రతి బిడ్డను పరిశుద్ధులుగా మార్చమడుగుతున్నాను. నీ ఆత్మచేత సంధించమడుగుతున్నా. ఆత్మ పరిపూర్ణులుగా వారిని వర్తిల్లింపచేయమడుగుతున్నా. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.